शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అదే విధంగా ఈ ఎంఈఎస్ కాలేజ్ గురించి కూడా నేను చెప్పాలి. ఎంఈఎస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో మా మామ డికే సత్యారెడ్డి గారు ఈ కాలేజీని ఆనాడు ప్రారంభించారు. ఈ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినారు. జిల్లాలో 2 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఫస్ట్ కాలేజ్ ఆనాడు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కాలేజ్, తర్వాత ఎంఈఎస్ డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్లో. ఈ 2 కూడా మా మామగారు అయినటువంటి డికే సత్యారెడ్డి గారు వీటిని స్థాపించారు. ఈ గ్రౌండ్ కూడా ల్యాండ్ ఆనాడు చాలా మంది టౌన్లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి తన యొక్క ఒక కమిటీగా ఏర్పడి మొత్తం ఈ ల్యాండ్ని కూడా ఈ కాలేజ్కి ఏర్పాటు చేయడంలో వారు కీలక పాత్ర పోషించారు. సో తప్పకుండా, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అప్పుడు గద్వాల అలంపూర్ కూడా ఈ పార్లమెంట్లోనే ఉన్నాయి. సో వారు ఇక్కడ రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ అభివృద్ధిలో కూడా వారికి కీలక పాత్ర ఉన్నది. సో ఇక్కడ తప్పకుండా ఎంఈఎస్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ కోరినటువంటి విధంగా ఈ గ్రౌండ్ను వాకింగ్ కోసం కానీ ఇతర స్పోర్ట్స్ కోసం కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో. నాకు యోగాకి షెడ్ అడిగినారు. సో యోగాకు కూడా షెడ్ అడిగినారు. షెడ్ కోసం కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని చెప్పిన. సో అందరూ కూడా చాలా మంచి స్పందన ఉంది. ఎవరిని మాట్లాడినా, ఎవరిని కదిలించినా, ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈరోజు రాబోయేటటువంటి ఓటు ఏదైతే ఉందో పార్లమెంట్కి వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మీరు గెలవాలి, తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం, తప్పకుండా మీరు గెలుస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరి నోటు నుంచి వస్తున్నటువంటి మాట. సో ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం, మోదీ గారి యొక్క నాయకత్వం ఈ దేశం కోసం, ఈ 2 కూడా ఈరోజు చాలా అనివార్యం అనేది ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి వారి యొక్క మాట, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆకాంక్ష. మరి తప్పకుండా మహబూబ్ నగర్ ప్రజలకందరికీ కూడా నేను కోరుతా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం అందించండి. మోదీ గారి నాయకత్వంలో పాలమూరు నుంచి మరి ఇక్కడి నుంచి గెలిపించండి. పాలమూరు అభివృద్ధికి నా శాయశక్తుల ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి కృషి